అన్మెరిటెడ్ ఫేవర్ లేదా అన్డిజర్వ్డ్ ఫేవర్ అంటాం దాన్ని. దేనికి మనం పాత్రలో కాదో ఆయన మనల్ని దానికి పాత్రలు చేశాడు. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. సో దానికి మనం అర్హులం కాదు. ఆయన చిందించినటువంటి రక్తానికి లేదా ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడడానికి మనకి అర్హత లేదు. కానీ ఆ అర్హత దేవుడు మనకి అనుగ్రహించాడు. అదే దేవుని యొక్క కృప అంటాం మనం ఇక్కడ. సో ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అది దేవుణ్ణి సంతోషపరుస్తుంది. థ్యాంక్స్ గివింగ్ ప్లీజెస్ గాడ్. ఆయన సంతోషిస్తాడు. దేన్ని బట్టి ఆయన సంతోషించడు. ఆయనకి ఇంకేం అవసరం లేదు. ఏం కావాలి చెప్పండి. ఆయన సృష్టికర్త ఆయన అయినప్పుడు, మన దగ్గర ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవి అయినప్పుడు మన దగ్గర నుంచి ఇంకేం కోరుకుంటాడు ఆయన? బంగారం, వెండి, డబ్బులు కోరుకోడు కదా. కృతజ్ఞత నిండినటువంటి హృదయం ఒకటే ఆయన కోరుకునేటువంటిది. సో అందును బట్టి ఆయన సంతోషిస్తాడు. అందుకనే యేసు ప్రభు జీవితంలో కూడా అది మనకి నేర్పించాడు. ఆయన ఉన్నటువంటి 3.5 సంవత్సరాల సేవా జీవితంలో మనం బైబిల్ గ్రంథం మీరు అందరూ చదివారు నాకు తెలుసు. ఇంకొక విషయం నేను ముందుగానే చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఈ స్థలంలోకి రాగానే, లోపలికి ఎంటర్ అవగానే దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందని నాకు అనిపించింది. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు చిన్న సంఘమైనప్పటికీ కూడా బలమైనటువంటి దేవుని సన్నిధిని నేను అనుభవించగలిగాను. ఇంకో విషయం కూడా నన్ను క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను. 7:30 గంటలకి రావాలని పాస్టర్ గారు నాకు చెప్పారు. తప్పనిసరిగా వస్తానని చెప్పాను. కానీ నేను అనుకున్నది ఏంటంటే పిఎం పాలెం నుంచి 1 అవర్ టైం నాకు సరిపోతుంది, సింహాచలం మీదుగా కారులో వస్తాను కదా, టైం సరిపోతుంది అనుకుని 6:30కి నేను బయలుదేరాను, ఒక 5 నిమిషాలు అటు ఇటుగా. కానీ విపరీతమైన ట్రాఫిక్, తర్వాత మధ్యలో నుండి హెవీ రైన్. ఇక్కడ మరి అంతగా పడినట్లేదు కానీ కుండపోత వర్షం అంటాం కదా, అసలు వైపర్ వేసినా కూడా అందాలు కనపడినంత వర్షం పడింది. సో ఈ రెండింటి వల్ల ఆ అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయి నేను సమయానికి రాలేకపోయాను. దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. అయినప్పటికీ కూడా మరి వచ్చిన వెంటనే ఇక్కడ పాటలు పాడుతున్నారు. మరి పాస్టర్ గారి పాప కీబోర్డ్ ప్లే చేస్తుంది. ఆ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆ ప్రసన్నత అంటాం కదా, అది బలంగా ఈ స్థలంలో ఉందనేటువంటిది నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. దేవుడు మరి ఆ విధంగా ఈ సంఘాన్ని ఉంచినందుకు, అలాగే మరి వర్షిప్ చేసినటువంటి పాస్టర్ గారు కూడా చాలా బలమైనటువంటి వర్షిప్ చేశారు. దేవుని యొక్క ఆత్మతో అందరూ నింపబడినట్లుగా కూడా నేను గుర్తించాను. హల్లెలూయా. దేవుడు ఈ సంఘాన్ని దీవించినందుకు, అటువంటి దైవ సేవకులను కూడా మరి పాస్టర్ గారికి సహకారులుగా ఇచ్చినందుకు అందరి బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ యేసు ప్రభు కూడా మనకి కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది నేర్పించాడు. ఆయన ఏ మేలు పొందినా సరే ఆయనే దేవాది దేవుని కుమారుడు కదా, అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో తండ్రికి ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు. ఆఖరికి ఆయన చనిపోయే ముందు ప్రభురాత్రి భోజనం శిష్యులకి నేర్పించేటప్పుడు కూడా రొట్టె తీసుకుని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడని ఉండదు. సో ఎప్పుడు చేసినా సరే మనం దేవునికి వందనాలు తెలియజేయడం, కృతజ్ఞతలు తెలియజేయడం అనేటువంటిది మరి యేసు ప్రభు కూడా మనకి నేర్పించి వెళ్ళాడు. ఆయనకి ఇంకేం అవసరం లేదు. ఇట్స్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్వర్డ్లీ. దాన్నే మనం కృతజ్ఞత అంటాం. ఇట్స్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఆర్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. ఏమి పొందుకున్నామో దేవుడి నుంచి, మన హృదయంలో ఆయన ఏమైతే ఇచ్చాడో ఆ హృదయంలో మనం పొందుకున్న వాటిని బట్టి మనం బయటికి ఎక్స్ప్రెస్ చేసేదే కృతజ్ఞత. ఏమి ఇచ్చాడు ఆయన? మనకి సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, రక్షణ అనుగ్రహించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని పరలోకానికి వారసులుగా చేసి నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా మనకి లోపల, బయటకు కనబడేవి కాదు. ఆయన అనుగ్రహించినవన్నీ మనకి లోపల ఉన్నాయి. లోపల ఉన్న వాటిని బట్టి మనలో కలిగేటువంటి ఆ సంతోషము లేదా దేవునికి మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి భావమే ఈ థ్యాంక్స్ గివింగ్ లేదా కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది బైబిల్ గ్రంథంలో ఒక 9 మంది వ్యక్తుల్ని నేను చూపిస్తాను. వారు మేలు పొందారు, దేవుని నుంచి స్వస్థత పొందారు, కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి విషయంలో ఒక్కడే రెస్పాండ్ అయ్యాడు. ఎక్కడ ఉంటుందంటే లూకా సువార్త 17వ అధ్యాయంలో 11వ వచనం నుండి ఉంటుంది. అది నేను అదంతా చదవను, కానీ మీకు తెలుసు ఆ స్టోరీ అంతా. కాబట్టి అక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు ద్వారా
శుద్ధులయ్యారు. వారు మీరు వెళ్ళండి అన్నప్పుడు దేవుని మాట విని వారు వెళ్తున్నప్పుడే శుద్ధులైపోయారు. కానీ వాళ్ళు శుద్ధులు అయిన తర్వాత వాళ్ళలో 9 మంది వెళ్ళిపోయారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 16వ వచనంలో ఉంటుంది, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అతడు సమరయుడు, బలి అన్యుడు. సో ఒక అన్యుడైనటువంటి వ్యక్తి దేవునికి స్వస్థపరిచినందుకు కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి వచ్చాడు. కానీ 90 కూడా స్వస్థపడ్డారు, కానీ వాళ్ళలో ఇస్ నో హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగినటువంటి హృదయం వాళ్ళలో లేదు. అటువంటి వాళ్ళని దేవుడు ఇష్టపడ్డు. ఇంకేం మేలులు వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడలేదు. కాబట్టి ఒక అన్యుడే అంతగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే మరి దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. మిగతా 9 మంది ఎక్కడ అని కూడా ప్రశ్న వేశాడు యేసుప్రభు వాళ్ళకి. అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఏమీ కోరుకోవట్లేదు. ఒకటే, ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత నిండినటువంటి హృదయము మనకి ఉందా లేదా అనేది ఒకటే దేవుడు చూస్తాడు. ఆయనకి మనం ఇంకేమీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అందుకే తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 16, 17, 18 వచనాల్లో 3 మాటలు ఉంటాయి. మిగతా 2 మనకి సందర్భానుసారం కాదు, కానీ నేను చెప్తాను. అన్ని విషయంలోనూ ఆనందించండి, తర్వాత ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి, దాని తర్వాత ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఫర్ దిస్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు, లేదా పెద్ద విషయాల్లో కాదు, పెద్ద మేలు చేస్తేనే కాదు, అన్ని విషయాల్లో కూడా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే అది దేవుని చిత్తం అని ఆయనే చెప్తున్నాడు. దిస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. అది ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు చాలా ఉన్నాయి. వాటిలో అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటిది కొలస్సీ పత్రికలో ఉంది, తర్వాత హెబ్రీ పత్రికలో కూడా ఉంది, ఇంకా కొన్ని కీర్తనలో కూడా ఉన్నాయి. మరి వాటన్నిటిని చదవడానికి సమయం లేదు, కానీ ఒకటి మాత్రం చూద్దాం. కీర్తనలో 100వ కీర్తనలో 4వ వచనంలో ఒక మాట ఉంది, దాన్ని చూద్దాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడు. అలాగే 107వ కీర్తన 1వ వచనంలో కూడా అదే ఉంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలాగే చాలా 147వ కీర్తనలో కూడా ఒక వచనం, 7వ వచనం, 147వ కీర్తనలో కూడా 7వ వచనంలో సరే కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. చాలు. సో వీటన్నిటిలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు మానవుడి నుంచి? ఏమీ కోరుకుంటున్నా, ఓన్లీ కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని, ఆయనకి థ్యాంక్స్ తెలియచేయాలి. మనం ఒకసారి ఆలోచన చేస్తే చిన్న చిన్న ఫేవర్స్ మనం రిసీవ్ చేసుకున్న వాటికి మనుషులకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాం ఒకసారి ఆలోచించండి. చిన్న పని చేసి పెడితే థ్యాంక్స్ అంటాం. ఈ రోజుల్లో అయితే షాప్లోకి వెళ్తే వాడు మనకి ప్యాక్ చేసి మనం డబ్బులు కట్టినా సరే థ్యాంక్ యూ అని చెప్తున్నాం. లేదా సిలిండర్ ఎవడన్నా గ్యాస్ వాడు తీసుకొస్తే తీసుకొని థ్యాంక్ యూ అని చెప్తున్నాం. చిన్న చిన్న విషయాల్లోనే చిన్న ఫేవర్ మనం పొందినప్పుడు ఇది మనుషులకి అంతగా కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మరి దేవాది దేవునికి మనం ఎంతగా కృతజ్ఞతలు తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే మనం దేవునికి ఎలాగ చెల్లించాలి కృతజ్ఞతలు అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ సమయంలో ఎందుకు చెల్లించాలి, అసలు కృతజ్ఞత అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత దేవుని కృప అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత వై షుడ్ వి థ్యాంక్ గాడ్, ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి కృతజ్ఞత, దేవుణ్ణి అసలు ఎందుకు స్తుతించాలి అనే విషయానికి మనం వచ్చినప్పుడు చాలాసార్లు మానవ రీత్యా ఏం ఆలోచిస్తామంటే, ఇప్పుడు కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నారు కదా, ఎందుకు పెట్టుకున్నాము? బికాస్ స్వస్థపరిచాడు దేవుడు, సిస్టర్ని స్వస్థపరిచాడు, అనేక ఆపదల నుండి తప్పించాడు, అందుకని దేవునికి కృతజ్ఞత
కూడిక పెట్టుకున్నాం, లేదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, లేదా కొన్నిసార్లు ఒక మంచి గృహాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు, ఒక కొత్త కారు దేవుడు అనుగ్రహించినప్పుడు, ఒక కొత్త ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు కృతజ్ఞత కూడిక చాలామంది పెట్టుకుంటారు. లేదా వాళ్ళ కుటుంబంలో పిల్లలకి మంచి జాబ్స్ వచ్చినప్పుడు, లేదా వాళ్ళకి వివాహాలు అయినప్పుడు దేవుడు చేసిన మేలులను బట్టి, ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, భౌతికమైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తే వాటిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాం. అది తప్ప అంటే నేను తప్పని చెప్పను, తప్పు కాదు అది. ఎందుకంటే ఈ దీవెనలు, ఆశీర్వాదాలు, ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, భౌతికంగా మన కళ్ళ ముందు కనబడేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, వాటికి తప్పనిసరిగా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసిందే. కానీ వాటికంటే ప్రాముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. మనం దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయడానికి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము ఒకసారి వెళ్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 2 వచనాలు ఒకసారి చూద్దాం. 12వ వచనంలో కూడా చివరి పార్ట్ చదువుతాను కదా నేను. తేజోవాసులైన, అక్కడ నుంచి చదువుతాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది పౌలు గారు కొలస్సీ సంఘానికి తెలియజేస్తూ చెప్పినటువంటి మాట. ఎందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలంటే ఇది ఒక రీజన్. అక్కడ ఉన్నటువంటి కారణాల్లో స్వాస్థ్యంలో, పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలువారు మగుటకు మనల్ని పాత్రులుగా చేశాడు. కానీ అసలు మన ఐడెంటిటీ ఏంటి చెప్పండి? దేవుని దగ్గర మనకి పాత్రలు అవడానికి పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఏమన్నా అర్హత ఉందా? ఏమాత్రం అర్హత లేదు. ఎన్నిక లేనటువంటి వారము, నమ్మదగినటువంటి వారం కాదు మనం. ఆయనే నమ్మదగినటువంటి వాడు. అయినప్పటికీ కూడా పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకి ఆయన పాలిభాగం ఇచ్చాడు కాబట్టి అందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవది, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా చేశాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మూడవదిగా, ఆ కుమారుని ఎందుకు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ తర్వాత 15వ వచనానికి వస్తే, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హీ ఈజ్ అవర్ క్రియేటర్, బిగినింగ్, ఆదియు అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఆయనే. కింద వచనాల్లో ఉంటుంది. మరి అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు 17వ వచనంలో ఉంది. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సర్వమును ఆయన యందే సృజింపబడెను, ప్రభుత్వములైనను, సింహాసనమైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము కూడా ఆయన బట్టే సృజించబడి ఉన్నాయి. ఇవి దేవుణ్ణి మనం స్తుతించడానికి లేదా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి కారణాలుగా పౌలు గారు చూపిస్తూ ఉన్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనేవి అవి అందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని పట్ల నమ్మకంగా ఉన్న వాడికి, దేవుని సేవకులకి, దేవుడు ఇష్టపడేటువంటి వారికి అవన్నీ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. సో అందుని బట్టి కృతజ్ఞత చెల్లించడం మాత్రమే కాకుండా ఈ కారణాలను బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. చీకటిలో నుండి మనల్ని వెలుగులో తీసుకొచ్చాడు. పాపంలో ఉన్నటువంటి వాళ్ళని పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులకు స్వాస్థ్యం మనకి ఇచ్చాడు. సో ఇవన్నీ కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినవి, ఏ మానవుడు చేయగలిగేవి కాదు. అందుకే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. చివరిగా నేను ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. వై వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ అనేటువంటిది ఇప్పుడు కొన్ని కారణాలు మనం చూసాం కదా, ఎందుకు ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకొన్ని వచనాలు ఉన్నాయి కానీ నేను జస్ట్ వాటిని మెన్షన్ చేస్తాను, వాటిని చదివించిన సమయభావాన్ని బట్టి. మరి యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాను అంటాడు, ముదిమి వరకు ఎత్తుకునేవాడను నేనే. అలాగే తల్లి తన చంటి పిల్లను మరచిన ఆమెనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పాడు దేవుడు. సో ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మనకి. వీటిని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. కానీ ఒక 4 విషయాలు ఒక వచనంలో నుండి నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఒకసారి వద్దాం.
43వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదువుతాను, మీరు చదవద్దు, నేనే చదువుతాను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ ఒక్క వచనంలోనే వై వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అనేది దేవుడు చాలా క్లియర్గా మనకి తెలియజేస్తున్నాడు. ఒక 5 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 5 విషయాలు ఒకసారి నేను అక్కడే చూపిస్తాను. మొదటిది ఏంటంటే హీ క్రియేటెడ్ అస్, మనల్ని సృజించాడు. రెండవది హీ ఫార్మ్డ్ అస్ అండ్ హీ షేప్డ్ అస్, మనల్ని నిర్మించాడు. మూడవదిగా మనల్ని విమోచించాడు, హీ రిడీమ్డ్ అస్. నాలుగవదిగా పేరు పెట్టి పిలిచాడు, హీ కాల్డ్ అస్ బై నేమ్. అండ్ చివరిగా నీవు నా సొత్తు, ఇంగ్లీష్లో అయితే యు ఆర్ మైన్ అని చెప్పాడు. ఎంత బలమైనటువంటి మాటలు ఒకసారి ఆలోచన చేయండి. ఈ 5 మాటలు మనకి ఇక్కడ కనబడేటువంటివి చాలా శక్తివంతమైనటువంటి మాటలు. దేవుడు మనకి ఒక రకంగా ఇచ్చినటువంటి వాగ్దానం లాగానే ఇది. సో ఇక్కడ మొట్టమొదటిగా తీసుకుంటే మనం, దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు, సృజించాడు. సృష్టి గురించి కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు సకల సృష్టిని చేసినప్పుడు అన్నీ తన నోటి మాట ద్వారానే చేశాడు. బై హిస్ వర్డ్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ వరల్డ్. కానీ మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి మనిషి అగుగా కానలేదు, మిగతా వాటన్నిటినీ అగుగా కట్టి అయిపోయి, కానీ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన లెట్ దేర్ బి ఎ మ్యాన్ అని అనలేదు. కానీ ఏం చేశాడు, ఒక మట్టి ముద్దను తీసుకుని కొంచెం టైం తీసుకుని తన స్వరూపంలో దాన్ని తయారు చేశాడు, తన ఎదురుగా పెట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా అందులో చలనం లేదు, ప్రాణం లేదు, కదలిక లేదు. ఆ తర్వాత ఏం చేశాడు, తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఆదికాండంలో మనకు ఉంటుంది. సో తన జీవాన్ని మానవుల్లో పెట్టిన తర్వాతే మనిషి జీవాత్మ అయ్యాడు అనేటువంటిది మనకు అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆయన మనల్ని క్రియేట్ చేసినప్పుడు, మనల్ని సృష్టించినప్పుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే అమ్మో అనిపిస్తుంది. అంత జాగ్రత్త తీసుకున్నాడు ఆయన. అసలు మన బాడీలో ఉన్నటువంటి ఆ శరీర నిర్మాణం గురించి ఆలోచన చేస్తేనే మెడిసిన్ చేసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది అది. మరి ఎన్ని నరాలు ఉంటాయో, ఎన్ని సెల్స్ ఉంటాయో, ఎన్ని బోన్స్ ఉంటాయో, మరి ప్రతి చిన్న భాగాన్ని కూడా ఎంతో శ్రద్ధతో ఆయన చేశాడు. అందుకే దావీదు అన్నాడు, నీవు నన్ను చేసిన విధం చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు. అంటే ఆ అంతర్నిర్మాణం, మనిషిలో ఉన్నటువంటి అంతర్నిర్మాణం చేయడానికి దేవుడు అంతగా శ్రద్ధ తీసుకున్నాడు. సో ఇక్కడ మ్యాన్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ అని చెప్పడానికి నాకు ఏమాత్రమో అనుమానం లేదు. ఏ సృష్టిలో కూడా దేవునికి సంబంధించింది లేదు, కేవలం మనిషిలో తప్ప. అదేంటో చెప్పండి, ఆయన యొక్క ఆత్మ. అనేకమైనటువంటి వాడిని ఆయన సృష్టించాడు, మనిషి కంటే ముందు చేశాడు. కానీ వాటిల్లో వేటిల్లో కూడా దేవునికి సంబంధించింది లేదు. అవన్నీ చెట్లు, పుట్లు, సముద్రాలు, పర్వతాలు, నదులు, మానవునికి అవసరమైనటువంటి అన్నింటినీ చేశాడు, కానీ వాటిల్లో దేవుని ఆత్మ లేదు. కాబట్టి దేవునికి సంబంధించింది ఏదైనా ఉంది అంటే అది కేవలము మనిషిలోనే ఉంది, అది దేవుని ఆత్మ. అందుకే ఏమంటారంటే మ్యాన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ అండ్ క్రియేటర్. సృష్టికర్త, సృష్టి రెండిటి యొక్క కలయికే మానవుడు. అది ఏంటి ఆ రెండు? సృష్టికర్త మొదటివాడు దేవుడు, రెండవది సృష్టి. సృష్టి అంటే దేని నుండి చేశాడు మానవుడు? మానవుని నేల, మట్టి నుండి చేశాడు. అది దేవుడు సృజించిందే కదా. సో సృష్టి, సృష్టికర్త, ఈ రెండిటి కలయికే మానవుడు. అందుకే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. అసలు మనం సృజించినందుకే దేవుణ్ణి స్తుతించాలి, మనం కృతజ్ఞత చెల్లించాలి. ఏదో మేలు చేసినప్పుడు, మనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాగు చేసినప్పుడు, లేదా ఒక ఫిజికల్ బ్లెస్సింగ్, భౌతికమైనటువంటి దీవెన ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు చేయడం కంటే అది తప్పని నేను చెప్పలేదు, ఇందాక కూడా చెప్పాను. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి స్తుతించడానికి గల కారణం ఏంటంటే హీ క్రియేటెడ్ అస్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ హీ పుట్ హిస్ స్పిరిట్ ఇన్ అస్. ఆయన రూపంలో చేశాడు, ఆయన ఆత్మని మనకిచ్చాడు. ఆ ధన్యత, ఆ ఆధిక్యత సృష్టిలో ఇంకా ఎవరికి దేవుడు ఇవ్వలేదు. రెండవదిగా చూస్తే ఆయన మనల్ని నిర్మించాడు. హీ షేప్డ్ us and he formed us అని ఉంటుంది. నిర్మించడం అంటే ఒక భవనం కట్టినప్పుడు మనం ఆ భవన నిర్మాణానికి ఎంత అవసరమో చూడండి.
ఫౌండేషన్ దగ్గర నుండి బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు చాలా పనులు చేయాలి. పునాదులు తవ్వాలి, ఆ తర్వాత మరి అక్కడ ప్లింత్ బీమ్ వేయాలి, ఆ తర్వాత పిల్లర్స్ లేపాలి, దాని మీద స్లాబ్ వేయాలి, ఆ తర్వాత గోడలు కట్టాలి. చాలా కార్యక్రమాలు ఉంటాయి నిర్మాణం అనేటప్పటికి. సో మనిషిని నిర్మించినప్పుడు కూడా దేవుడు అంత శ్రద్ధ తీసుకున్నాడు, అంత పని చేశాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. దేవుడు మనల్ని ఎలాగ నిర్మించాడో మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఫింగర్ ప్రింట్స్ మనకు తెలుసు కదా, వేలి ముద్రలు. ఈ వేలి ముద్రలు ప్రపంచంలో ప్రస్తుత జనాభా అయితే 700 కోట్లు దాదాపు ఉన్నారు. కానీ మరి ముందు సృష్టి ఆరంభం నుంచి ఉన్న వాళ్ళు ఎన్ని కోట్లు ఉన్నారు, ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు, మన తర్వాత రాబోయేటువంటి వాళ్ళు ఇంకా ఎన్ని కోట్లు ఉంటారు. ఇన్ని వందల వేల కోట్ల మందికి కూడా ఏ ఒక్కరికి కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ ఒకలాగా, ఏ ఇద్దరివి ఒకలాగా ఉండవు. హల్లెలూయా. ఎవరు చేయగలరు చెప్పండి ఆ విధంగా? మానవులకి అసాధ్యం. అది కేవలం దేవుడికి మాత్రమే సాధ్యం. అందుకే మనం పాస్పోర్ట్ తీసుకుంటున్నప్పుడు, వేరే దేశానికి వీసా కోసం వెళ్ళినప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. లేదా మన ఆధార్ కార్డులు అప్లై చేసినప్పుడు కూడా మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఈ మధ్య ఐరిస్ కూడా తీసుకుంటారు, కళ్ళను కూడా తీసుకుంటారు. సో కళ్ళలో కూడా ఒకరికి ఒకే రకంగా ఉండేటువంటి గుర్తులు లేవు. మరి ఇవంతా చేయగలిగాడంటే ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నాడు మనిషిని చేసినప్పుడు అని ఒకసారి ఆలోచన చేయండి. సో అటువంటి నిర్మాణము ఆయన చేశాడు, ఆయన మనల్ని నిర్మించాడు. మూడవదిగా ఆయన విమోచించి ఉన్నాడు. అది మూడవ రీజన్ వై వీ షుడ్ థ్యాంక్ గాడ్. మొట్టమొదటి హీ క్రియేటెడ్ అస్, తర్వాత హీ షేప్డ్ అస్, నిర్మించాడు. మూడవదిగా మనల్ని విమోచించాడు. ఆయన విమోచన అంటే పాపంలో శాపంలో ఉన్నటువంటి మనల్ని తన రక్తమిచ్చి, పరిశుద్ధ రక్తమిచ్చి కొనుక్కొని మనకి విడుదల, పాపం నుండి విడుదల కలిగించాడు. ఇందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి నాలుగవదిగా ఆయన నీ పేరు పెట్టి పిలిచాడు. మన పేర్లన్నీ ఆయనకి తెలియవా? ఇన్ని కోట్ల మంది ఉన్నా సరే ప్రతి ఒక్కరి పేరు ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కరి జీవితం ఏంటో ఆయనకి తెలుసు. మన గురించి సమస్తాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయనకి తెలియంది ఏముందో చెప్పండి? మన పేర్లు తెలియవు ఆయనకి. చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆది కాండం నుండి మనం ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఆదాముని పేరు పెట్టి పిలిచాడు మొట్టమొదటిగా. ఆ తర్వాత అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు. ఆ తర్వాత మోషేని పేరు పెట్టి పిలిచాడు. ఇంకెవరున్నా చెప్పండి పేరు పెట్టి పిలవబడిన వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో? యాకోబుని కూడా పిలిచాడు, యాకోబు అని. ఇర్మియాని కూడా పిలిచాడు ఆయన. తర్వాత సమూయేలు ప్రవక్తను కూడా సమూయేలు అని పిలిచాడు. గిద్యోని కూడా పిలిచాడు. అలాగే కొత్త నిబంధనలోకి వస్తే మరి పౌలుని సౌలా నన్ను ఎలా హింసించున్నావు, ఆయన పేరు కూడా తెలుసు. తర్వాత మరియాని పేరు పెట్టి పిలిచాడు, మార్తాని పేరు పెట్టి పిలిచాడు. లాజరుని సమాధిలోంచి లేపినప్పుడు లాజరు తిరిగి రా అన్నాడు, లాజరు పేరుతో కూడా పిలిచాడు. అలాగే జక్కయ్యని, చెట్టు మీద ఉన్న జక్కయ్య దిగిరా అని చెప్పాడు. సో హీ నోస్ ఆల్ అవర్ నేమ్స్. ఆయనకి మరుగైనది ఏది లేదు. పేరు పెట్టి మనల్ని పిలిచినటువంటి దేవునికి కృతజ్ఞత తెలియజేయకుండా ఎలా ఉండగలం మనం? అలాగే చివరిగా నీవు నా సొత్తు అని చెప్పాడు ఆయన. ఎవరు దేన్ని మన సొత్తు అని చెప్పగలం? ఒక ప్రశ్న మీకు. ఇది నాది అని చెప్పాలంటే దాని మీద మనకి ఏముండాలి? రైట్ ఉండాలి, హక్కు ఉండాలి. హక్కు ఉంటేనే ఈ ఇల్లు నాది అంటాం, లేదా ఈ కారు నాది, ఈ అబ్బాయి మా అబ్బాయి, ఈ అమ్మాయి మా అబ్బాయి. ఎందుకంటే మనకి హక్కు ఉన్నప్పుడే ఆ మాట చెప్పగలం. కాబట్టి దేవుడు మనల్ని నీవు నా సొత్తు అన్నాడంటే we all belong to God. ఆయనకి చెందిన వారం కాబట్టి ఆయన నీవు నా సొత్తు అంటున్నాడు. షాప్లోకి వెళ్ళాం అనుకోండి, బట్టలు కొనడానికి వెళ్ళాం, ట్రయల్ వేసుకుంటాం. ట్రయల్ రూమ్లోకి వెళ్ళి మన బట్టలు